ముఖ్యమంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారికి ముఖ్యంగా సపోర్ట్ చేయడానికి కారణం వారి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, వారి పరిపాలనా అనుభవం. నేను 2014 ఎన్నికలు చెప్పాను, వారి పరిపాలనా అనుభవం ఆంధ్రప్రదేశ్కి కావాలి అని చెప్పి. కేవలం పరిపాలనా అనుభవం ఒకటే దృష్టిలో పెట్టుకొని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ గురించి ముందుకు తీసుకెళ్ళకపోవటం అది నైతికంగా ఆయన చేస్తున్న తప్పు. అది మీరు సరిదిద్దుకోవాలి. ఎందుకని మీరు మాట ఇచ్చారు. మీరు అంటున్నారు ఈ రోజున స్పెషల్ స్టేటస్ కాకుండా స్పెషల్ ప్యాకేజ్ వల్ల కాకుండా స్పెషల్ స్టేటస్ వల్ల కొత్తగా వచ్చే సమస్యలు ఏమేమి బెనిఫిట్స్ అని అడుగుతున్నారు. మీరే డిమానిటైజేషన్కి నేనే మద్దతు పలికాను అన్న ముఖ్యమంత్రి గారు, అలాగే నేనే చెప్పానని చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇది చాలా ఇబ్బందిగా ఉందన్నారు, చాలా గొప్పదన్నారు. మీరే 5 రకాల మాటలు మార్చారు. మీకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు, మీకు ఇంత అనుభవం ఉన్న మీకే ఇన్ని రకాలుగా మీరు మాట మారుస్తున్నప్పుడు మరి దాని మీద మీరు మాట మార్చట్లేదు నేను ఎందుకు అనుకోకూడదు చెప్పండి. మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఏ బేసిస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఎవరిని కాంప్రమైజ్ అవ్వమని చెప్పారో నాకు ఆ కారణాలు చెప్పండి. ఇది నాకు కాదు, మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసి ఈరోజు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు. దయచేసి దీన్ని మీరు చేయనప్పుడు మీరు లీ క్వాన్ యూ, సింగపూర్ లేట్ ఎక్స్ ప్రీమియర్ లాంటి రాజధాని ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన సింగపూర్ లాంటి దేశాన్ని నేను నిర్మిస్తాను, రాజధాని నిర్మిస్తానని చెప్పి ఈ రోజున మీరు ఎలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకున్నారు? సుజనా చౌదరి గారు లాంటి వ్యక్తుల్ని. నాకు వీరందరూ వ్యక్తిగతంగా నాకు అందరి పరిచయం ఉంది. సుజనా చౌదరి గారు కానీ, రాయపాటి సాంబశివరావు గారిని, నాకు వాళ్ళందరి మీద